నిలిచి ఉంటామో, ఆయనలో మనం నిలకడగా ఉంటామో, ఆయన మనకు బలాన్ని ఇచ్చే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు. అంతేకాదు ఈ ప్రభు వల్ల అంటే కేవలము గుర్తు మాత్రమే కాదు, గుర్తుంచుకోవటమే కాదు, కేవలం ఆచారమే కాదు, ఇది ప్రభును విశ్వాసంతో మనము స్వీకరించేది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ప్రభుతో మనము ఏకత్వము కలిగి జీవించే వారిగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. మనం ప్రభు బలను తీసుకుంటాం. ఆయన ప్రభు బలలో మనము చేతులు మాత్రమే కాదు కానీ, చేతులు వేయటమే కాదు కానీ, ప్రభుతో కలిసి మన హృదయము కూడా చాలా అవసరం. ప్రభు బలలో చేసేటప్పుడు చేతులు మాత్రమే కాదు కానీ హృదయము కూడా దేవుని తట్టు తిరిగేవారిగా, దేవునికి మన హృదయం ఇచ్చేవారిగా అని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఇటు రీతిగా మీరు గత కాలంలో మనము ఎన్ని తప్పులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని మనము తప్పిపోయినా, ఎన్నిసార్లు మనము దేవునికి దూరమైనా గడిచిన దాన్ని బట్టి కాదు కానీ, ఈ దినము నుంచైనా ప్రభు కొరకు మనము ఒక ఆచారముగా కాకుండా, ఇది మనం గుర్తు కోసము కాకుండా, మన జీవితాన్ని మార్చుకునే విధంగా మనము ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ, దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్.